అటు ఉన్నదండి. ఇది అంతా మట్టి కూడా అండి, మట్టితో కట్టింది. మట్టితో అండి. ఏం చేశారంటే ఇటుకలు పెట్టేసి అలాగే ఉంటుందండి, దాని మీద ఓకే స్టాపింగ్ చేసేసారండి. దీని ప్రత్యేకత మట్టితో కట్టిన మేడ. మట్టితో కట్టిన మేడ పైన మాత్రం కొంచెం పూత ఈ సిమెంట్ తోటి చేశారు, కానీ ఆ రోజుల్లో కూడా ఆ సిమెంట్ అయినా గానుగు సిమెంట్ లాంటిది పూత పూసి మట్టితో కట్టిన మేడ అనమాట. అది దీని ప్రత్యేకత. అప్పుడే దాదాపు 150 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్క ఊరిది ఒక్కో చరిత్ర, ఆ చరిత్ర సృష్టించిన వాడే చరిత్ర పురుషుడు. ఇక్కడ అలాంటి వారే వడ్డేవారు. మీ ఊరికి కూడా ఏదో ఒక చరిత్ర ఉండే ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి అపూర్వమైన కట్టడాలు ఉండే ఉంటాయి. మీ ఊరి కోసం, మీ ఊరి ప్రత్యేకత కోసం కామెంట్లో మీ ఊరి పేరు, దాని ప్రత్యేకత తెలియజేయండి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఊరి కోసం ఈ బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నటువంటి ఈ మేడ పూర్తిగా మట్టితో కట్టినటువంటి మేడ. దీని పేరు వడ్డేవారి మేడ. ఈ మేడ వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఎస్ చిక్కాల, అంటే శివదేవుని చిక్కాల అనే గ్రామంలో ఉంది. ఈ వీడియోలో మీకు ఈ మేడ కోసం తెలియజేయబోతున్నాను. ఇది చూసారా, చూడడానికి ఏదో ఒక బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది. అలాంటి ఒక అపూర్వమైన కట్టడాన్ని 140 సంవత్సరాల క్రితమే కట్టారు. అయితే ఇప్పటికీ కూడా ఇది ఎక్కడా చెక్కు చెదరకుండా మంచి స్థితిలో ఉంది. ప్రతి గ్రామంలో కూడా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా ఒక పేరు ప్రతి ఊరు నోటిలో నానుతూ ఉంటుంది. అలాంటి ఒక పేరే ఈ గ్రామమునకు సంబంధించినటువంటి వడ్డే రంగయ్య నాయుడు గారు. రంగయ్య నాయుడు గారు అంటే చాలామందికి తెలియదు, కానీ పెదబాబు గారు అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు. అదొక పేరు కాదు, కానీ ఇక్కడ అదొక బ్రాండ్. పెదబాబు గారు అని అందరూ కలవరిచ్చేస్తారండి. ఎవరన్నా వచ్చి నాకు ఇది సాయం చేయండి అంటే ఇంక లేదండి, ఆయన ఇంకా జేబులు ఎంత ఉందో ఏంటో చూడరండి. ఇదిగో పట్టుకెళ్ళి అన్ని మట్టెట్టేలా జేబులు పెట్టేస్తారు. ఊర్లో ఎవరు వచ్చినా, అధికారులు ఎవరు వచ్చినా అన్ని భోజనాలు, అన్ని సౌకర్యాలు ఇక్కడే చూసుకుంటారు. ఏం పెద్ద కుటుంబం అండి, అందరికీ కుటుంబం అండి, సహాయం చేసే నోట్లోనూ వాయి బాబు పెదబాబు గారు అని అందరూ కలవరిచ్చేస్తారండి. రండి లోపలికి వెళ్దాం. ఈ మేడ లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, ఈ లోపల పురాతన కాలం నాటి వస్తువులు అవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది పాతకాలం నాటి ఇనుప బీరువా. ఇది ఇక్కడి నుంచి కదిలించాలంటే ఖచ్చితంగా 6 డజన్ మంది మనుషుల సాయం ఖచ్చితంగా కావాల్సిందే. అంత బరువైనది, అంత బలమైనది కూడా. అప్పట్లో వాడినటువంటిది ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇది భోషానం అంటారు దీన్ని. రండి పైకి వెళ్దాం మెట్ల ద్వారా. పైన అద్దాల చావడి అని ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను రండి. అండి ఈ ప్రక్కన ఒక చిన్న రూమ్ కట్టారు, ఒక చిన్న రూమ్ కట్టారు. ఒక రూమ్, స్టోర్ రూమ్ లాంటిది. పాత వస్తువులు అవి ఇక్కడ పెట్టుకోవడానికైనా ఉపయోగపడేలా ఈ స్టోర్ రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది హాలు. చూడండి ఎంత చక్కగా ఉందో, చక్కటి హాలు. పైన చూస్తే మీకు స్లాబ్, ఈ ఐరన్ రాడ్స్, అదేవిధంగా పైన టేకు దూలాలు అవి, వాటి మీద స్లాబ్ నిర్మాణం అది చేశారు.
చూడండి, దీన్నే అద్దాల చావడి అంటారు. అంటే దీంట్లో అద్దాలతో కూడినటువంటి లైట్స్ అనేవి ఉంటాయి, గ్లోబ్స్ అంటారు వాటిని. వాటి వల్ల ఈ రూమ్కి ఆ పేరు వచ్చింది. చూడండి ఎంత చక్కటి నిర్మాణం ఇక్కడ అప్పట్లో చేశారు. ఇదంతా కూడా వుడ్తో ఎక్కువ చెక్కను ఉపయోగించే ఈ రూమ్ డిజైన్ చేశారు. చూడండి స్తంభాలు ఇవి టేక్తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా టేక్ అప్పట్లో పాతకాలం మాటిది. దీన్ని బర్మా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ దీన్ని ఈ విధంగా తయారు చేసి పైకి అనేది పెట్టడం జరిగింది. దాని మీద స్లాబ్ నిర్మాణం అనేది చేశారు. చూడండి ఇవే గ్లోబ్ లైట్స్, అంటే దీన్నే అద్దాల చావడి అని అంటారు. ఈ రూమ్లో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఫొటోస్, అదేవిధంగా ఆల్బమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క గదికి, ఈ యొక్క మేడకి ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క ఇంటికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వచ్చారు. అప్పుడు తీయించుకున్న ఫోటో ఇక్కడే ఉంది. అదేవిధంగా రేలంగి వెంకటరామయ్య గారు కూడా ఈ ఇంటికి వచ్చారు. అప్పుడు తీయించుకున్న ఫోటో కూడా ఈ రూమ్స్లో ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఆహా, ఎంత సుందర మనోహరంగా ఉంది ఈ రూము. ఇలాంటి ఇంట్లో ఒక్కరోజైనా ఉండాలని ఎవరికి అనిపించి చెప్పండి. నాకు కూడా అలా అనిపించింది, ఒకరోజైనా ఇక్కడ ఉండాలని. చాలా చక్కటి పాతకాలం నాటి ఒక నిర్మాణం. అయితే దీనిని మట్టితో కట్టారంటే అతిశయోక్తి కాదు, కానీ అది నిజం. అప్పట్లో మట్టి, సున్నము, అదేవిధంగా దాంట్లో కోడిగుడ్ల మిశ్రమం, బెల్లం, పంచదార వీటిని కలిపి నిర్మాణాలు చేసేవారు. వాటిలో చాలా మట్టుకు ఇప్పటికీ కూడా పటిష్టమైన స్థితిలోనే ఉన్నాయి. ఎక్కడ చెక్కు చెదరుకోకుండా, బీటలు వారుకోకుండా చాలా చక్కటి మంచి స్థితిలో ఇప్పటికీ ఆ పురాతన కట్టడాలు మనకి కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. రూమ్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి. మీకు ఒక బొమ్మ ఉంది, చూపిస్తాను రండి. ఇది ఏనుగు చెక్క దొంగల్ని లాగుతున్నటువంటి ఒక బొమ్మ ఇది. అంటే అప్పట్లో రవాణా వ్యవస్థలు లేని టైంలో ఇలాంటి బరువులు లాగడానికి ఏనుగుల్ని ఉపయోగించేవారు. ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఇంటికి వచ్చినప్పుడు తీయించుకున్నటువంటి ఫోటో. ఓకే, వచ్చి ఇక్కడ గ్రూప్ ఫోటో కింద సిరి వాళ్ళ పరిశ్రమలు. ఈయనమో హరిబాబు గారండి, పూర్వం ఎంపీ చేశారు శ్రీమంట అలెగ్జాండర్. ఇప్పుడు పెదగానాయుడు గారు అంటారు ఈయన్ని, నిక్నేమో పెదబాబు అంటారు. ఓకే, ఆ తాతగారి పేరండి ఈయన. ఆయన పేరు వీళ్ళ పిల్లల గ్రూప్ ఫోటో. ఇది ప్రముఖ హాస్య నటులు స్వర్గీయ రేలంగి గారు ఈ ఇంటికి వచ్చినప్పుడు తీయించుకున్న ఫోటో. అప్పట్లో సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి ఆయన వచ్చి ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో అనేది దిగారు అప్పట్లో. ఈయన పెద్ద ఆయన పెద్దబాబు గారు ఫాదరు, వాళ్ళ మదరు. ఆయనమ్మో ఈయన తమ్ముళ్ళు అండి. ఈయన చిన్నప్పుడు పెద్దబాబు గారు అండి. ఈయన అప్పుడు వాళ్ళ అక్కయ్య గారు. అదే మొత్తం రిలేటివ్స్, మొత్తం అందరూ మొత్తం వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలుసుకున్నారండి. ఎప్పుడోది 1994లో, అంటే కరెక్ట్గా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అండి. అప్పుడు ఫోటో ఇది. కొన్ని పాత ఫోటోలు ఉన్నాయి చూడండి. చూడండి ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ. ఈ రూమ్లో రంగురంగుల అద్దాలు, రంగురంగుల ఫొటోస్. నేనే అద్దాలు చావడం అనేవారు అప్పట్లో. అంటే ఎక్కువగా అద్దాలు రూమ్లో ఎక్కువగా ఉండేవి. చూడండి, ఇది ఒక అద్దాల లైట్ అంటారండి. దాంట్లో ఒక లైట్ ఉండేది, చాలా ఉండేవి, కానీ కొన్ని పట్టుకుపోయారని చెప్పేసి ఇక్కడ ఆయన మనకి తెలియజేశారు. చూడండి, ఇది లైట్ వెలుగుతుంది సార్. ఇది ఒక అద్దంతో కూడినటువంటి లైట్. అది ఎంత విశాలంగా ఉంది ఈ రూము. అప్పట్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంటిని చూసి స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారు, శ్రీ ఎన్టీఆర్ గారు అప్పట్లో ఈ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారట. ఇందులో ఉంది మేడ. అంత చెక్కతో తయారు చేసింది, మట్టి చెక్క. అప్పట్లో అంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ లేకపోయినా అంత చేతులతో తయారు చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చూడండి. చాలా
చూడండి ఇది పాత తరం సోఫా సెట్. అయితే తర్వాత దీన్ని రీమోడల్ చేశారు. ఇది చూడండి ఒక టీపా. ఇది చక్రాలు ఉంటాయండి, దీనికి నడిపించుకోవచ్చండి అది. ఓకే ఓకే. అయితే నిత్యం దీని యొక్క బాగోగులు చూసుకుంటూ ఉంటారు. దీనికి ఎలాంటి మరమ్మతులు వచ్చినా చూడండి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారిది చెక్కతో తయారు చేసినటువంటి ఫోటో. ఈ ఫోటో పాతకాలంలో ఇలాగే ఎక్కువగా చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు వాడడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. అయితే ప్రస్తుతం ఆ చెక్క స్థానంలో ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కూడా అప్పట్లో తయారు చేసినటువంటిది టీపా. ఇది పైన గ్లాస్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ ఒక హాల్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత పెద్ద హాల్. మళ్ళీ ఇక్కడి నుంచి ఆ రూమ్స్లో కూడా వెళ్ళొచ్చండి. మళ్ళీ అదొక రూమ్ అండి. ఓకే, ఇది డైనింగ్ హాల్ అండి, భోజనం చేసే రూమ్ ఇది. చూడండి ఇది డైనింగ్ హాల్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి కదండి అప్పట్లో. వస్తున్నాను. వంట రూమ్ అండి ఇది. అప్పట్లో వంట రూమ్, కానీ ప్రస్తుతం మరి ఇలా కుటుంబీకులు అందరూ ఇక్కడ లేరు కదండి. ఇలా చేసుకునేవారండి, అవి మసట్లేదు ఇలాగా. మొత్తం ఎన్ని రూమ్లు ఉంటాయండి దీంట్లో? ఎన్ని రూమ్స్ ఉంటాయండి ఈ బిల్డింగ్లో? ఏదైనా సంక్రాంతి అలాంటిది వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా నిండిపోద్ది. అందరూ చుట్టాలు వచ్చిన ఇక్కడే ఉంటారు. అప్పుడు మొత్తం ఇల్లంతా జనంతో ఉంటుంది. మన సంక్రాంతికి ఉన్నారండి చుట్టాలు కావాల్సిన ఎవరున్నారు వచ్చిన. ఇంకా అయిపోలేదండి, పైన ఇంకొక స్టేర్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. రండి. ఇందాక చెప్పాను కదా ఇది డైనింగ్ హాల్. అక్కడ వంట చేసుకుని ఇక్కడ భోజనం చేసేవారు. చూడండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, చూపిస్తాను. సరంబియా కింద వేసుకున్నారా? ఉంది, చూశానండి, చూశానండి. దీన్ని సరంబియా అంటారు. చూడండి ఇక్కడ మెట్ల కింద. అవునవును, సరంబియా అంటారు దీన్ని. చూడండి ఇవన్నీ వేస్ట్ సామాన్ని దీంట్లో వేసుకుని సరంబియా కింద కట్టారు. కొన్ని ఫొటోస్ ఉన్నాయి. పెదబాబు గారు అని అంటారు, ఫాదర్ అండి. ఓకే, పెదబాబు గారు అంటే ఈ ఇల్లు కట్టించిన ఆయన ఫాదర్, ఈయన నాన్నగారు అండి. ఈ మేడ కట్టించిన ఆయన. ఓకే, ఏం పేరు మేడ కట్టించిన ఆయన పేరు? వడ్డీ రంగనాయుడు. ఫస్ట్ మ్యారేజ్ చోట ఫోటో తీసుకున్నారు. ఓకే ఓకే. యజమానికి 2 పెళ్ళి. ఇది వంశవృక్షం అండి.
వంశవృక్షం. ఒడ్డూరు పద్మనాభుడు 1830, కృష్ణమ్మ, సీతన్న వారికి సంబంధించినటువంటి వంశంలో ఉన్న పేర్లు, మనవలు, మునిమనవులు, కొడుకులు, కూతుర్లు, మేనలు అందరూ కలిపండి. వెరీ గుడ్. తర్వాత ఈయన ఎవరండి ఈ ఫోటోలో? ఈయన ఆయన కుమారుడు అండి. పెద్ద ఆయనమో ఇది ఈయనండి, రెండో ఆయనమో ఈయనండి అయ్యన గారు, మూడో ఆయన నాగేశ్వరరావు గారు. ఈ నాగేశ్వరరావు గారు. ఈ తల్లిగారు ఎవరండి? ఈవిడ అసలు పూర్వం ఆవిడమో మనకు సరిగ్గా తెలియదండి. ఓకే ఓకే. ఇది పెద్దబాబు గారు మదరు. ఓకే ఓకే. అదండి వీళ్ళ వంశం. వీళ్ళ మొత్తం పెద్దబాబు గారు ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా. పెద్దబాబు గారు అండి. ఈ పెద్దబాబు గారు ఫాదర్ అండి. ఓకే ఓకే. ఆయన తండ్రి గారు, వాళ్ళ కుమారులు. ఆయన అక్కగారు చెప్తానండి, పెద్దబాబు గారు అక్కగారు. అమ్మ ఇది పెద్దబాబు గారు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళ బ్రదర్స్ గ్రూప్ ఫోటో, మోదిన్ గారు అక్కగారు వీళ్ళు. ఈయనేమో మూడో తమ్ముడు, పెద్దబాబు గారు మూడో తమ్ముడు అండి, రెండో తమ్ముడు ఈయన. ఈయన మూడో తమ్ముడు. ఈయన మూడో తమ్ముడు. ఓఎన్జిఎస్లో ఇంజనీర్ చేస్తున్నాడు ఆయన. ఈయన వాళ్ళ కొడుకు గారండి, కొడుకు కోడలండి, కోడలండి. ఈయన పెద్దబాబు గారు బాబు గారు అండి, బాబు గారు వాళ్ళ అమ్మాయి. ఇదిగో పెద్దబాబు గారు చిన్న కొడుకు అండి, వాళ్ళ కుటుంబం. ఈయన పెద్దబాబు ఇక్కడ ఉంటారండి, పెద్ద అబ్బాయి అమెరికా అండి, అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫోటోలు అనమాట అండి. ఆయన పెద్దబాబు మేనళ్ళు మేనగోళ్ళు, వాళ్ళ అక్క బావగారు. అంటే తర్వాత ఈ ఫొటోస్ అన్ని సేకరించి ఇట్లా పెట్టారండి, ఇలా గ్రూప్ ఫోటో కింద. ఆయన ఎవరండి? ఈ ఫోటోలు ఆయన పెద్దబాబు గారేనండి. ఓకే ఓకే. అంటే అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఇంజిన్ ఫోటో ఉండదు. ఇంకా ఉన్నాయండి ఫొటోస్, రెండు చూపిస్తాను. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్. ఓకే ఓకే. వాళ్ళ యొక్క బంధువులు చిత్రపటాలు ఇవన్నీ కూడా. ఓకే ఓకే. పెద్దబాబు గారు ఫాదరు, ఈయన ఫాదర్ ఈయనండి. ఓకే. ఆయన 81లో 1981 అండి. అప్పుడు పుట్టారండి ఆయన. సెమీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఎలాండి ఈయన సెమీ ప్రెసిడెంట్ చేశారండి. ఓకే ఓకే ఓకే. అప్పుడు కోడూరు సెమీ ప్రెసిడెంట్. ఓకే. మహాత్మా గాంధీ గారు. వడ్డే సరోజినీ దేవి గారు అంటే పెద్దబాబు గారు మదర్ తల్లి గారు. చూసారు అప్పట్లో అల్మారు ఇట్లా వచ్చేది, ఇది అల్మార్. ఇది ఇది బయటికి వెళ్ళడానికి ప్లేస్. ఇది ఒక రూము. ఈ రూమ్లోకి వెళ్దాం. ఇవన్నీ పాతకాలం మంచాలండి. ఓకే. చూడండి ఇవన్నీ పాతకాలం మంచాలు, టేకు మంచాలు. ఇప్పటికి ఇవి పాడవలేదు. ఇవన్నీ పాతకాలం బీరువాలు, ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవి. చూడండి ఇది ఒక అద్దం. అప్పట్లో డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇలా ఉండేది. చాలా పెద్ద మేడ అండి ఇది. చాలా పెద్ద గాజులు ఉండేయండి. గాజులు అంటే మన ధాన్యం నిలవేసుకుని, వడ్లు నిలవేసుకుని రేట్ బాగున్నప్పుడు అమ్ముకుంటా. ఇప్పుడు అటు ఏంటంటే ఏమి కాకుండా ఈయన అయ్యం వచ్చాక, పెద్దబాబు అయ్యం వచ్చాకండి రైతులు కష్టపడతారు ఎందుకని మాకు 6 రేట్ ఇచ్చేయండి, మీరు ఎవరికి అమ్మేసుకుంటారో అమ్మేసుకోండి, మాకు క్యాష్ అయి పెట్టండి అని కట్టించారు. ఇదంతా అయిందేనండి. ఇంకా అట్లా ఉన్నదండి. ఇది అంతా మట్టి కూడా అండి, మట్టితో పెట్టింది. మట్టితో ఏం చేశారంటే ఇడ్లీ పెట్టేసి అలాగే ఉంటుందండి, దాని మీద ఓకే సాఫ్టింగ్ చేయించేసారు.
చూడండి పెద్ద పెట్టి, దీని అప్పట్లో రంగం పెట్టాను మరి ఇదేనండి. పెట్టండి ఏమంటారండి దీన్ని? ఏ పెట్టంటారు? మామూలు పెట్టి అంటే రంగం పెట్టంటే అది వేరు మళ్ళీ. ఇది టేకుతో తయారు చేసిందండి ఇది. అన్నీ టేకు. మనం పైకి వెళ్దాం స్టేర్స్కి. పైన హాల్ ఎలా ఉందో చూద్దాం. అన్ని చెక్కతో కట్టిన మెట్లు ఇవి. 100 ఏళ్ళైనా ఇంక ఈ మెట్లు అనేది ఇలాగే మంచి పటిష్ట స్థితిలో ఉన్నాయి. ఓకే ఓకే. ఇచ్చేసండి రూపీ ఇస్తారండి. ఇదంతా పెంకులు ఉండేయండి అప్పట్లో. అవునండి అవును. కోతులు పాటు చేసేస్తున్నాయి. చూడండి శివదయం చెక్కాలని ఊరంతా ఇక్కడ ఎక్కితే మొత్తం మనకి ఈ గ్రామం అంతా మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ కూడా ఒక చిట్టు అటుకులు అండి, దీన్ని పరంజామ అంటారు. లోపల వేసుకోవడానికి పాత సామాన్ ఏమైనా ఉంటుంది ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి ఇది పెట్టారు అప్పట్లో. అవునండి. అండి గ్రామ జనాభా ఎంత ఉంటారు? మా ఇక్కడ జనాభా అండి మొత్తం 3000 చిల్లర అండి. 3000 మంది అంటే వాటర్స్ 2500 మంది అండి. 2500 మంది వాటర్లు ఉంటారు. కుటుంబాలు 2000 చిల్లర అండి. ఓకే ఓకే. ఎక్కువ పెంకుటిల్లులు ఉన్నాయండి ఊర్లో కదా? అక్కడక్కడ ఇలాగే ఉండేయండి పొడిగిని. ఇదిగో చెట్టు ఉన్నది, కోతులు ఎక్కేసండి పాటు చేసేస్తున్నాయని. ఇంక సార్ ఏం చేశారంటే ఇంకా రేకి ఏం చేశారు. ఓకే. మనకి ఊళ్ళో ఎక్కువగా మామూలుగా ఏంటంటే ఎక్కువ ఏం పండిస్తారు? వరి అండి. వరి పండిస్తారు. వరి కొబ్బరికాయ. కొబ్బరి తక్కువ అండి, అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయనుకోండి. వరి ఇలా ఖాళీ ఉన్నా కదా కొబ్బరి తోటకి ఓకే వేసుకుంటారు. బాగుంది. మీకు 30 ఎకరాలు ఉందండి. వడ్డీ రంగనాయుడు పెదబాబు గారు అంటాం ఈ ఊర్లో. పెదబాబు గారు అంటే ఈ గ్రామానంతటికి పెద్ద పేరు. అదే మోతుబారి అంటారు. భూస్వామి అంటే ఊర్లో ఏ అవసరం వచ్చినా ముందు ఉంటారు, ఆదుకుంటారండి. ఎవరికి ఇబ్బంది వచ్చినా పేదల కుటుంబంలో ఎవరైనా పోయినా వాళ్ళకి భోజనం పెట్టడం, పొద్దున్న సందాల వాటికి వెళ్ళి చేస్తారనమాట. చాలా దారుణం. కాబట్టి చూడండి తీసుకుంటూ ఉంటారు. ఈ మేడపై నుంచి చూస్తే కింద ఇలా కనబడుతుంది. ఈ మేడ పైకి వెళ్తే ఊరంతా కూడా కనబడుతుంది. అప్పట్లో ఈ ఊర్లో ఇదే అన్ని మేడల కంటే ఎత్తైన మేడ. చుట్టూ ఉన్న ప్రాంతం ఇక్కడే గేదెల్ని ఆవుల్ని పెంచుతూ ఉంటారు. ఇది భవనానికి మరొక మార్గం. ఇలా కూడా రావచ్చు. భవనం పైకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి కూడా మార్గం అనేది ఉంది. ఇదే భోషానం. ఒక భోషానం ఉంది చూడండి. అప్పట్లో దీన్ని భోషానం అనేవారు. ప్రస్తుతం దీన్ని వాడట్లేదు, పక్కన పెట్టారు.
ఫోటోలు ఉన్నాయి. ఇది కూడా పాతకాలం పెట్టండి. ఇది భోషాణం అనేవారు. అవునండి, దాన్ని కొంచెం బాగు చేయించి భోషాణం అలా అలా ఉంచేసారు. అదొకటి చూడండి. అవునండి, అవును, అది భోషాణమేనండి. ఇది భోషాణాలని. ఇంకా మీకు ఆ మెట్ల దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఒక ఇనప పెట్టి వచ్చినట్టు చూస్తాయండి. పూర్వం పెట్టి ఇది వడ్డేవారి మేడండి. వడ్డే రంగయ్య నాయుడు గారు వారి తాతగారు వారి పెద్దలు కట్టించినప్పుడు దీని ప్రత్యేకత మట్టితో కట్టిన మేడ. పైన మాత్రం కొంచెం పోత ఈ సిమెంట్ తోటి చేశారు. కానీ ఆ రోజుల్లో కూడా ఆ సిమెంట్ అయినా గానుగు సిమెంట్ లాంటిది పోత పూసి మట్టితో కట్టిన మేడ అనమాట. దీని ప్రత్యేకత అప్పుడే దాదాపు 150 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇందులో ఎందరో మహానుభావులు పిల్లల తరాలు ఉన్నారు. ఏంటంటే రామాలయం అలాగే కార్యక్రమాలు దేవాలయాల్లో కూడా అది భోషాణమేనండి. ఇది భోషాణాలని. ఇంకా మీకు ఆ మెట్ల దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఒక ఇనప పెట్టి వచ్చినట్టు చూస్తాయండి. పూర్వం పెట్టి ఇంట్రడక్షన్లో ఇంకో 2 మాటలు చెప్పాలి. చెప్తారుగానండి. చూడండి, దానికి లింకు దాని తర్వాత రావాలి.